Hi guys, welcome back to Prashant Brand. Today I'm going to make a review on this Hyundai i20 Special. కార్ కొంటాం ఓకే, మరి ఇన్సూరెన్స్ ఏం తీసుకుంటారు? సో మీకోసం నేను ఒక మంచి ప్లాట్ఫామ్ పట్టుకోవచ్చు ఇన్సూరెన్స్ వాళ్ళది. అదేంటంటే ఎస్బీఐ వాళ్ళది. మీకు తెలుసు ఎస్బీఐ ఎంత ట్రస్టెడో. సో ఎస్బీఐ వాళ్ళది అయితే మీకు మంచి ఇన్సూరెన్స్ అయితే పట్టుకోవచ్చు. నేను ఇన్సూరెన్స్ డీటెయిల్స్, డీలర్ డీటెయిల్స్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్అవుట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో గైస్, మనం హ్యుండై i20 చూసుకుంటే ఇదైతే మనకి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఆస్ట్రా ఆప్షనల్, టోటల్ టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే మొత్తం రెడ్ కలర్లో అయితే మనకైతే ఇవ్వడం వచ్చారు. సో ఇది ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇక్కడైతే మనకి స్టైలిష్ గ్రిల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి హ్యుండై లోగో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేయడం జరుగుతుంది. మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. నో ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఏం లేవు. బట్ ఇక్కడ ఎయిర్ కర్టన్స్ అయితే దీనికి డ్రాక్ ఫోర్స్ ఎక్కడికైతే మనకైతే ఇక్కడ ఎయిర్ కర్టన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి టూయింగ్ హుక్ సంబంధించిన హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. పియానో బ్లాక్ ఫినిష్లో అయితే గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఫ్రంట్ కెమెరా వగేరా ఏం లేదు. కింద చూసుకుంటే మనకి చాలా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్టైలిష్ హ్యాచ్ బ్యాక్ కాబట్టి మనకైతే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉండడమే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ లుక్ అయితే మనకి ఓవరాల్ ఫ్రంట్ లుక్ అనమాట. కొంచెం పైకి వచ్చేస్తే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు క్యారెక్టర్ లైన్స్ కూడా చాలా నీట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైపర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ కొంచెం సైడ్కి వచ్చేస్తే సైడ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ వ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఇంత లెంత్ ఉంది. మనం వాష్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఒకసారి మరి వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇక్కడ వీల్స్ గురించి చూసుకుంటే మనకైతే ఇక్కడ 195/55 R16 ఇంచెస్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ వీల్స్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ డిస్క్ బ్రేక్స్ అయితే ఇక్కడ ఏవైతే జరుగుతుంది. డిస్క్ క్యాలిబర్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి ఓవరాల్ టైర్ సెక్షన్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓవర్ వీల్స్ ఇక్కడికి వచ్చేస్తే చాలా షార్ప్గా ఇచ్చారు. చాలా యూనిక్ ఉంది, డిజైన్ యూనిక్ ఉంది, స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సైడ్కి కొంచెం వచ్చేస్తే ఇది మనకి చూసుకోవచ్చు. మనకైతే ఫ్రేమ్స్ అయితే బ్లాక్ కలర్లో ఇచ్చారు, డోర్ ఫ్రేమ్స్. కింద మాత్రం మనకి రెడ్ బాడీ కలర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి బాడీ కలర్ ఓవర్ వీల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సైడ్ ఇండికేటర్స్ ఎల్ఈడి అయితే ఇక్కడ అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ మనం చూసుకుంటే క్రోమ్ ట్రీట్ ఫినిషింగ్ అయితే ఇదంతా ఇచ్చారన్నమాట ప్రీమియం లుక్ కోసం. అట్లా మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సార్ అయితే మనకైతే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది చూసుకోవచ్చు మనం పైకి చూసుకుంటే మనకైతే సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి షార్ప్ పెన్ యాంటెన్నా అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఒకసారి ఫస్ట్ మనకి అయితే ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వీక్ వచ్చేస్తే అంతకన్నా ముందు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి పెట్రోల్ అయితే ఫ్యూయల్ క్యాప్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ బ్యాటరీ సెక్షన్కి వచ్చేసి ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు 195/55 R16 ఇంచెస్ అయితే ఇక్కడ సేమ్ సైజ్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్ బ్రేక్స్ ఇచ్చుంటే బాగుండు. ఇది ఆల్మోస్ట్ మనకి ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 11 lakhs దాకా పడుతుంది. మరి ఈ ప్రైస్ పాయింట్ కొంచెం ఇచ్చుంటే బాగుండిపించారు. ఈజ్ నాట్ ఇష్యూ. కొన్ని కార్స్లో ఇంతకన్నా హై ప్రైస్లలో ఉన్న వాటిలో కూడా ఇవ్వట్లేదు, పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది కదా కారు. ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ టైల్ ల్యాంప్స్ దగ్గర అయితే మనకి ఇక్కడైతే i20 బ్యాజింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. టైల్ ల్యాంప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ డిజైనింగ్ కూడా టైల్ ల్యాంప్స్లో మిక్స్ అయ్యేటట్టయితే ఇవ్వడమే జరుగుతుంది. కింద మనం చూసుకుంటే ఇక్కడ కూడా కింద మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే i20 అనేది మనకైతే రాయడమే జరుగుతుంది. చాలా స్టైలిష్గా ఇచ్చారు, చాలా బోల్డ్ బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా బ్యాక్ సెక్షన్కి వచ్చేస్తే మనకైతే బ్యాక్ సెక్షన్లో కూడా ఓల్డ్ జనరేషన్ దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక మనకైతే కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఇచ్చారంట. లైక్ మొత్తం క్రోమ్ ట్రీట్మెంట్లో అయితే మొత్తం కనెక్టెడ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇక్కడ ఇచ్చారు. హ్యుండైలో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఎల్ఈడి ఇక్కడ ఇచ్చారు. మనకి డీఫాగర్ వైపర్ అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా యూనిక్ ఉంది కార్ అయితే. అందుకే మనం చూసుకోవచ్చు i20 బ్యాచింగ్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాలోజన్ టర్న్ ఇండికేటర్, హాలోజన్ రివర్స్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు. కింద అయితే ల్యాంప్స్ ఏం లేవు. ఓల్డ్ i20కి ఉన్నట్లయితే కింద అయితే మనకి ఇక్కడైతే ఏం లేవు. బట్ ఇక్కడ చూసుకోవచ్చు యూనిక్ స్టైల్ రిఫ్లెక్టర్స్ అయితే చాలా లాంగ్ ఇచ్చారు. సైడ్ క్యారెక్టర్ లైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా డిఫరెంట్గా ఇచ్చారు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి కంటిన్యూస్లో అయితే మనకి అది ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మనకి ఆస్ట్రా బ్యాచింగ్ అయితే ఉంది. ఇది మన నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే పార్కింగ్ సెన్సార్స్ ఇక్కడ 2 ఇచ్చారు. మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ కెమెరా అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఓవర్ కింద అండర్ బాడీ అనమాట మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ ఓపెన్ చూస్తే మనకైతే సర్టెన్ లీజ్లో ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. పార్సల్ సెల్ఫ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే లైట్ ఇక్కడ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనకు హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు.
ఇక్కడ చూసుకుంటే మనకి బోస్ది ఊఫర్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మనకి అయితే చిన్న ఐదు లోపల మెకానిక్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అండ్ కింద మనం చూసుకుంటే స్పేర్ వీల్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి మనకి మోస్ట్ ఇక్కడైతే మనకి 15 ఇంచెస్ స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఇది మనకి ఓవరాల్ బూస్ట్ మనకైతే 2 లీవర్స్ లాగినప్పుడైతే పడుతుంది. బ్యాక్ డోర్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ వైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. మనకైతే వన్ టచ్ అప్ అండ్ డౌన్, వన్ టచ్ అయితే కాదు ఇది, లెదర్ ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు. కొంచెం ప్లాస్టిక్ ఇదంతా లెదర్ టచ్ ఇచ్చారు కానీ మొత్తం ప్లాస్టికే. ఇక్కడ మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. కొంచెం స్టోరేజ్ అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బోస్ స్పీకర్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట. చూసుకోవచ్చు. ఒకసారి మీకు నేను లోపలికి వెళ్ళి నా కంఫర్ట్ ఎట్లుందని చూపిస్తా. హైట్ చూసుకుంటే ఇదైతే మనకైతే అందరికీ సపోర్ట్ చూసుకోవచ్చు, మంచిగానే ఉంది. లెగ్ రూమ్ యాడిక్వేట్ అని చెప్పొచ్చు. హెడ్ రెస్ట్ పర్లేదు, ఇంత గ్యాప్ వస్తుంది నాకు. నా హైట్ వచ్చేసి 5.8 ఫీట్. నాకు సఫిషియెంట్గానే ఉంది ఇక్కడ. బట్ 6 ఉంటే మాత్రం కొంచెం లైట్గా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఇట్లా కూర్చోవాలి, కొంచెం అయితే ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. బట్ నా హైట్ అయితే ఓకే. నాకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం బరాబర్ కూర్చోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది ఓకే, పర్లేదు అని చెప్పుకోవచ్చు. లాంగ్ డ్రైవ్స్ అయితే హైట్ ఉన్న వాళ్ళు అయితే చేయలేరు. బట్ నా మట్టికైతే ఇది కంఫర్టబుల్ ఉంది, ఫ్రీగా ఉందన్నమాట. బట్ 6 ఫీట్ అని చెప్తున్నా, వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకి చూసుకుంటే కదా. ఇక్కడ మనకైతే రేర్ ఏసీ మంచి అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ అది మ్యాగ్జిన్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు. అడ్జస్టబుల్ అడ్రెస్ట్. సీట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి మిడిల్ ఆర్మ్రెస్ట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్జస్ట్ అయితే డ్యూయల్ అడ్జస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మధ్యలో సెంటర్ ప్యాసింజర్కి అయితే అడ్జస్ట్ అయితే లేదు. బట్ సీట్ బెల్ట్ ఇచ్చారు. ఇదైతే మనకి 60-40 స్పీడ్తో రావట్లేదు. మనకి మొత్తం ఫుల్ సీట్ అయితే బెండ్ అయిపోతుంది. 60-40 అయితే కాదు ఇది. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పి 60-40 ఇచ్చుంటే కొంచెం క్రెడ్లో ఇచ్చినట్టయితే బాగుండేది అని చెప్పి నా ఒపీనియన్. బట్ ఏం కాదు, పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే అయితే ఇక్కడ మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఇది డోర్ హ్యాండిల్స్ కాదు, ఇక్కడ అయితే హోల్డర్స్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. హుక్ అయితే ఏం లేదు, బట్ ఇది చాలా ఫాస్ట్ క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు. ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. అండ్ మనకి చూసుకోవచ్చు ఓవరాల్ ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ అనమాట. చాలా యూనిక్గా కొంచెం షార్ప్గా ఉంది మరి డిజైన్ అంతా. ఇది మనకి ఫ్రంట్ డాష్ బోర్డ్. బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఇంత మించి అయితే ఏం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫ్రంట్ డోర్ గురించి చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ ట్రీట్మెంట్లో, ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్లో అయితే ఈ డిజైన్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్ ఇచ్చారు. సాఫ్ట్ టచింగ్ అయితే లెదర్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ స్టిచ్చింగ్ చూసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా నార్మల్ డీసెంట్గా ఉంది. వైట్ స్టిచ్చింగ్ ఇచ్చారు. రెడ్ స్టిచ్చింగ్ ఇచ్చి ఉంటే మాత్రం బాగుండేది, ఎన్లైన్లో ఇచ్చినట్టు. ఇక మనం చూసుకుంటే ఆ విండోస్ అప్ అండ్ డౌన్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ ఇచ్చారు. కొంచెం మ్యాగ్నెట్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే స్పీకర్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఫీడర్స్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఒకసారి లోపల కూర్చొని చూద్దాం. నాకు లెగ్ రూమ్ చూసుకోవచ్చు మీరు. లెగ్ రూమ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అందరితో సపోర్ట్ అయితే గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నా హైట్ ప్రకారం అయితే 5.8 కదా, నాకైతే పర్లేదు. బట్ నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఫ్రీగా కూర్చోవచ్చు అనేది నేను చెప్పగలుగుతాను. నా 6 ఫీట్ ఉన్నా పర్లేదు, ఫ్రీగా కూర్చోవచ్చు, ప్రాబ్లం కాదు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది ఈ సీట్. ఫ్రంట్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లు బ్యాక్ సీట్ మీద కంపేర్ చేసుకుంటే బోర్డ్ దగ్గరకు వచ్చేది. డాష్ బోర్డ్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఫ్రంట్ ఏసీ మెన్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఉంది. ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఇచ్చారు. హార్డ్ అయితే కాదు, మంచిగానే ఉంది. కొంచెం సాఫ్ట్ ప్లాస్టిక్ అనమాట. ఇక మనకి కొన్ని వెంచ్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్లవ్ బాక్స్ చూసుకుంటే డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లవ్ బాక్స్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనకి కూలింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. వైట్ కలర్ అది డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ట్రీట్మెంట్లో అయితే ఇచ్చారన్నమాట. బ్లాక్ అండ్ వైట్ నైస్ కాంబినేషన్ చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకొని ఇక్కడ ఏసీ మెన్స్ ఇచ్చి మొత్తం ఇదంతా కనెక్టెడ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు. అంతా కనెక్టెడ్ అన్నమాట మొత్తం. ఈ ఏసీ వెన్స్ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏసీ వెన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హజార్ లైట్స్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ మన హజార్ లైట్స్ ప్రెస్ చేసినప్పుడు చూసుకోవచ్చు మీరు, ఇది అయితే బ్లింక్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆఫ్ చేసి ఆగిపోతుంది.
అక్కడ బ్లింక్ అవ్వడం కాకుండా ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎక్సెట్రా. ఇది ఏసీ, ఇక్కడ ఏసీ ఇదంతా మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బటన్స్ ఇచ్చారు. నేను దీని గురించి పూర్తిగా మనం డ్రైవర్ సీట్ గురించి వెళ్ళినప్పుడైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్విన్ కప్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ లివర్ ఇక్కడ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 12 volts ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు. USB-C ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎందుకు బటన్ ఉంది. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించింది అనమాట. ఇది చూసుకుంటే మనకి USB, ఇది మనకి కార్ప్లే సంబంధించింది ఇక్కడ ఇది ఇవ్వడమే జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే సీట్స్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ మనకైతే మాన్యువల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది నెక్స్ట్ మనకి ఒకసారి డ్రైవర్ సైడ్కి వెళ్తే వెళ్ళిపోయి చూద్దాం. సో డ్రైవర్ సైడ్కి వచ్చేస్తే గాయస్ ఇక్కడైతే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఒకసారి మన డ్రైవర్ సైడ్ డోర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి డోర్ ఓపెనర్ ఇచ్చారు. లాక్ అండ్ లాక్ ఇక్కడ ఇచ్చారు. మనకి అయితే ఇక్కడ నార్మల్ ఉండే వెహికల్స్ ఎట్టుందో అట్లయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. అది ఓవర్ కంట్రోల్స్, లాక్ అండ్ లాక్, ఓవర్ అడ్జస్టబుల్. నెక్స్ట్ ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ అయితే 1 touch అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి మిగతా ప్యాసింజర్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అయితే ఇక్కడ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ మనం చూసుకునే అయితే కీస్ ఉన్నాయి. కీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చూడడానికి సింపుల్గా ఉన్నాయి. బూట్ ఓపెనర్, అన్లాక్, లాక్ అంత సింపుల్గా ఉంది. కీస్ అయితే సాఫ్ట్వేర్ మెటీరియల్ దగ్గర ఇక్కడ టచింగ్ అయితే ఇక్కడ ఇచ్చినారు. అంటే ఇక్కడ మనకైతే సేమ్ అక్కడ ఎట్లుందో ప్యాసింజర్ సైడ్ ఎట్లుందో డ్రైవర్ సైడ్ అంతే ఉంది. సో ఒకసారి అయితే మీకు ఇంజన్ ఆన్ చేసి చూపిస్తా. ఆడికాడికి ఇలా ఆన్ అవుతున్నాయి. యాక్సెసరీ మోడ్ ఆన్. మంచి వెల్కమ్ యానిమేషన్తో అయితే మనకైతే అది మనకి ఇంట్రడ్యూ మనకి చెప్తుంది అనమాట. వెల్కమ్ చెప్తుంది. ఫ్లాష్ మీద కాల్ కొట్టేసి నొక్కేద్దాం. ఫ్యూల్ ఎంటీ అని చూపిస్తుంది. ఇన్సఫిషియెంట్ ఫ్యూల్, మరి వీళ్ళు ఎందుకు ఫ్యూల్ మెయింటైన్ చేయాలి మనకు తెలియదు. ఓకే, స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే క్రూజ్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన బటన్స్ అయితే నావిగేషన్, ఇన్ఫర్మేషన్, డ్రైవ్ టు డిస్ప్లే, టై ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ కార్ ఇన్ఫర్మేషన్, మైలేజ్ ఎంత ఇస్తుంది. నెక్స్ట్ యావరేజ్ అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో స్టాప్ ఎంత టైం ఆటో స్టాప్ అయింది. ఫ్యూయల్ ఇది నార్మల్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇంత మించి అయితే మనకైతే ఇన్స్ట్రుమెంట్ కస్టమర్ గురించి మాట్లాడడానికి ఏం లేదు. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే డిజిటల్ స్పీడోమీటర్ ఇది ఇచ్చారు అనలాగ్ డిజైన్లో. నెక్స్ట్ ఇక్కడ మనకి టాకోమీటర్ ఇక్కడ ఇచ్చారు. టాకోమీటర్ ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడైతే వైపర్ స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ మనకి లైట్ స్విచ్ అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్, ఇక్కడైతే మనకి ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఆటో ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చారు. కెమెరా, డ్రైవర్ వ్యూ మానిటర్ ఇక్కడ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి హెడ్లైట్ లెవర్ ఇచ్చారు. సో మీకు ఇది నొక్కి చూపిస్తా. చూసి మనకైతే కెమెరా చూసుకోవచ్చు. మనకి అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే రావడమే జరుగుతుంది. యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి 360 స్ప్రింట్ లేదు, బట్ ఇక్కడ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. బట్ ఇక్కడ ఇంకో వ్యూ కూడా ఇచ్చారన్నమాట. కైండ్ ఆఫ్ క్రేజీ వ్యూ. బట్ ఇక్కడ 360 degrees అని ఇచ్చారు. బట్ ఎందుకు ఇచ్చారో తెలియదు. వాట్ ఎవర్, మనకి ఎందుకులేండి. హోమ్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఇక దీని గురించి మాట్లాడుకుంటే మనకి అదర్ హ్యుండై కార్స్లో ఎట్లుంటాయో సేమ్ అదే బ్లూ లింక్ ఆప్షన్, మీడియా గురించి ఒకసారి ఎనబుల్ చేస్తే మీడియాని మ్యూజిక్ సిస్టమ్ వినిపిస్తా. అరే దానికి వెళ్ళక మాకురా. మీడియా అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ అవైలబుల్ లేదు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. రేడియో వస్తుంది. రేడియో అయితే ఇక్కడ మనకి వస్తుంది. ఇక్కడ మనకైతే టచ్ ప్యాడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారంతా టచింగ్ అనమాట మొత్తం. ఇది వాల్యూమ్ కంట్రోలర్, వాల్యూమ్ మ్యూట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి సేమ్ అంతే. ఇక మనకి పెద్ద ఇందులో ఏం లేదు. రూలింగ్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. క్లైమేట్ కంట్రోల్, ఇక్కడ మనకైతే క్లైమేట్ కంట్రోల్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. డ్యూయల్ జోన్ కాదు, సింగిల్ జోనే. బట్ స్క్రీన్ అయితే మనకి కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది అంతే. ఇక మనకి చూసుకుంటే ఇక్కడ ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఏసీ బటన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది.
ఫారెన్ హీటర్ ఇక్కడైతే ఇవ్వడమే జరుగుతుంది. మనకి ఇంకా ఇక్కడ మార్చుకోవాలంటే మనకి ఫారెన్ హీటర్ వద్దు, నాకు సెంచువల్స్లో కావాలి అంటే మాత్రం ఇక్కడ మీరు క్లైమేట్లో మార్చుకోవచ్చు. క్లైమేట్లో మార్చుకొని ఇది బయట డిగ్రీ చూపిస్తుంది. సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్లో మీరు మార్చుకుంటే మాత్రం మీకు అయిపోతుంది అనమాట. సో ఇది మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే పైన చూసుకుంటే ఆటో డిమ్మింగ్ కాదు మాన్యువల్ డిమ్మింగ్ ఇక్కడ ఇచ్చారు. సాస్ బ్లూలింగ్ సంబంధించిన బటన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు, లైట్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు, సన్ రూఫ్ బటన్ ఇక్కడ ఇచ్చారు. సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సన్ రూఫ్ చూసుకోవచ్చు మనకి, ఇది ఫైనల్ ఓపెనింగ్ అనమాట. సన్ రూఫ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక మంచిగానే ఓపెన్ అయింది, పర్లేదు ఈ దీని ప్రకారం చూసుకుంటే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే ఇక్కడ మిర్రర్ అయితే ఇక్కడ ఏమి మిలవలేదు ముందు, బట్ ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు. సో ఇది గైస్, ఇంతకు మించి అయితే మనకి i20లో మాట్లాడడానికి అయితే ఏం లేదు, బట్ చాలా క్రేజీగా ఉంది కార్ అయితే. ఒకసారి మీకు కుదిరితే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తా, మ్యాక్సిమం కుదరకపోవచ్చు.